ఇంకొక చిన్న కథ చెప్తాను. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ ఫర్ సపోజ్ కార్లో వెళ్ళారు. కార్లో వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి, మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డ్రాప్ చేసేసి మీరైతే ఇంటికి వెళ్ళి బయలుదేరిపోయారు. మీ ఫ్రెండ్ దారిలో ఫోన్ చేసి, అరే నేను కార్లో డబ్బులు మర్చిపోయాను, లేదంటే పడేసుకున్నాను ఎక్కడో, ఒకసారి కార్లో ఉన్నాయేమో చూడరా అనేసి మీతో చెప్పాడు. సో మరి సింపుల్గా ఏమంటారు, ఉన్నా సరే లేవని చెప్పి చిన్న అబద్ధం చెప్పేస్తారు. సో కువైట్లో మీరు డ్రైవింగ్ వచ్చారనుకో, వాళ్ళు మీ బుద్ధి ఎలాంటిది, మిమ్మల్ని ఎలా టెస్ట్ చేస్తారో తెలుసా? వాళ్ళు కావాలనే డబ్బులు కార్లో మర్చిపోయి మీకు కీస్ ఇచ్చి కార్ క్లీన్ చేయని చెప్తారు. సో మీరు క్లీన్ చేయడానికి తీసుకున్నప్పుడు మీకు డబ్బులు కనపడిన వెంటనే ఇంటి దగ్గర ఫ్రెండే తీసుకున్నట్టు డబ్బులు కనపడిన తీసుకుని జోబులు వేసుకున్నారనుకో, మీ బుద్ధి ఏంటన్నది వాళ్ళకి అక్కడే అర్థమైపోద్ది. వాళ్ళ ఇంట్లో ఏ డబ్బులు పోయినా సరే ఫస్ట్ అడిగేది మిమ్మల్ని అనమాట. సో మీ బుద్ధి ఎలాంటిది అనేది వాళ్ళు అలా టెస్ట్ చేస్తారు. మీరు అలా చేయకుండా ఆ డబ్బులు ఫోటో తీసి వాళ్ళకి పంపడమో, లేదంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేతికి ఇవ్వడమో మీరు అలా చేయండి. అంతేగాని డబ్బులు తీసుకుని జోబులు పెట్టుకుని మాకు ఏం తెలియదు అన్నట్టు అయితే ఉండొద్దు. ఓకేనా? ఇలా చేయండి.